నమస్కారం ఏసీ న్యూస్ కి స్వాగతం. గ్రామ పంచాయతీల అభివృద్ధి అనేది గ్రామ సర్పంచ్ ప్రజల చేతిలో ఉంటుందని, గ్రామాలు అభివృద్ధి చెందినప్పుడే ప్రజలు ఆర్థికంగా బలోపేతం చెందుతారని అద్దంకి మండల పరిషత్ అభివృద్ధి అధికారి సింగయ్య అన్నారు. గ్రామాల అభివృద్ధి ప్రణాళికపై మంగళవారం అద్దంకి మండల పరిషత్ కార్యాలయంలో గ్రామ పంచాయతీల ఉప సర్పంచులకు, వార్డు మెంబర్లకు సమావేశాన్ని ఏర్పాటు చేయగా ఎంపీడీఓ సింగయ్య హాజరై మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు గ్రామాల అభివృద్ధి ప్రణాళికపై 2 రోజుల పాటు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని, సమావేశాలకు గ్రామ పంచాయతీల ఉప సర్పంచులు, వార్డు సభ్యులు హాజరై గ్రామాల అభివృద్ధి ఏ విధంగా చేసుకోవాలో తెలుసుకోవాలన్నారు. గ్రామ పంచాయతీల్లో ఉన్న నిధులు వృధాగా ఖర్చు చేయకుండా ప్రణాళికలు వేసుకుని గ్రామ అభివృద్ధి కోసం వినియోగించాలన్నారు. గ్రామాలలో ఉన్న వనరులను ఆదాయ వనరులుగా మార్చాలని, అప్పుడే ఆర్థికంగా బలోపేతం చెందడం జరుగుతుందని ఎంపీడీఓ సింగయ్య తెలిపారు. మండల పరిషత్తులు, జిల్లా పరిషత్తులు, వాటి పనితీరు, వాటికి వచ్చేటువంటి నిధులు, అవి ఖర్చు పెట్టడానికి అవసరమైన మార్గదర్శకాలు, పేద ప్రజల అవసరాలు తీర్చడంలో ఈ స్థానిక ప్రభుత్వాలు మరియు స్థానిక ప్రభుత్వాల ప్రజాప్రతినిధులు చక్కగా భాగస్వామ్యం వహించే విధంగా ఈ శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఈ శిక్షణలో మొత్తం కొత్త విషయాలు చెప్తున్నారని కాకపోయినా తెలిసిన విషయాలని మరొకసారి గుర్తు చేసుకోవడం కోసం, ఉన్న అనుమానాలలో తీర్చుకొని స్పష్టత తీసుకోవడం కోసం ఈ శిక్షణా కార్యక్రమం 2 రోజుల పాటు ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని గ్రామ పంచాయతీల నుంచి ఉప సర్పంచుల్ని, 2 వార్డు సభ్యుల్ని ఈ సమావేశానికి ఆహ్వానించారు. ఇంకా కొంతమంది వస్తున్నారు. వచ్చిన వాళ్ళు కూడా దయచేసి ఈ 2 రోజులు మాకు కేటాయించండి. మిగిలిన 363 రోజులు నిర్మాణం చేసుకుంటున్నారు. ఈ నాలెడ్జ్ అనేది మామూలుగా మనం ఎక్కడైనా అడిగితే ఎదురు డబ్బులు ఇచ్చి తెలుసుకోవాలి. అటువంటిది ప్రభుత్వం ఉచితంగా మనందరికీ శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేసి మన పంచాయతీల గురించి, మండలాల గురించి, స్థానిక సంస్థలైనటువంటి జిల్లా పరిషత్ గురించి తెలియజేస్తుంది. ఇది మీరు గ్రామ పంచాయతీ పాలన ఉపయోగించుకోవడానికి, అలాగే ముందు రోజుల్లో కూడా మరింత ఉన్నతమైన పదవులు చేపట్టడానికి మీకు ఎంతగానో సహకరిస్తుంది. కాబట్టి ఈ శిక్షణా కార్యక్రమాన్ని 2 రోజుల పాటు హాజరై ఉపయోగించుకోవాల్సిందిగా నేను అందరినీ కోరుతున్నాను. వార్డు సభ్యులకు ఏర్పాటు చేసినటువంటి శిక్షణా కార్యక్రమంలో ఇప్పటివరకు గ్రామ సభలు, గ్రామ పంచాయతీ సాధారణ సమావేశాలు, నిర్వహణ, వాటి అధికారాలు, ఏ విధంగా మన స్థానిక స్వపరిపాలనా సంస్థలో మనం భాగస్వామ్యం, వాటి యొక్క అధికారాలు, విధులు ఏ విధంగా నిర్వహించాలి, ఎటువంటి పారిశుద్ధ్య పనులు, అలాగే త్రాగునీరు, వీధి దీపాలు మొదలైనటువంటి అంశాలు గ్రామ పంచాయతీ యొక్క ప్రాథమిక విధులు, అధికారాలు, బాధ్యతలు. సో ఈ అన్నిటి నిర్వహణ వార్డు సభ్యులు మరియు సర్పంచ్ గారు, వైస్ సర్పంచ్ గారి యొక్క భాగస్వామ్యంతో ఏ విధంగా నిర్వహించుకోవాలనే అంశాలను క్లుప్తంగా తెలియజేసి ఉన్నారు. అలాగే ఈరోజు మనం గ్రామ పారిశుద్ధ్య నిర్వహణ కార్యక్రమంలో భాగంగా మనం గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణ అనేది ఎందుకు చేయాలి, చేయడానికి గల కారణాలు ఏంటి, చేయాల్సిన బాధ్యత ఏంటి, మనం ఎందుకు పారిశుద్ధ్య నిర్వహణ స్థానిక స్వపరిపాలనా సంస్థలకే ఎందుకు అప్పగించారు. మీరు కింది స్థాయి నుంచి పై స్థాయికి ఒకసారి చూసినట్లయితే స్థానిక స్వపరిపాలనా సంస్థల భాగస్వామ్యమైనటువంటి గ్రామాలు, పట్టణాలు, నగరాలు, మున్సిపాలిటీలు, స్థానిక స్వపరిపాలనా సంస్థలు. అంతేగాని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం వచ్చి గ్రామంలో పారిశుద్ధ్య కార్యక్రమాల నిర్వహణ అనేది నిర్వహించదు. దానికి అనుగుణమైనటువంటి నిధులు అందుబాటులో ఉంచుతుంది. మనం గ్రామస్తులు, గ్రామ ప్రజల ఓటర్ల చేత ఎన్నిక కాబడినటువంటి ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో స్థానిక స్వపరిపాలన అనేది నిర్వహణ అనేది చేయడం జరుగుతుంది. గ్రామంలో చేస్తున్నటువంటి ప్రతి పని కూడా ప్రజల భాగస్వామ్యంతో ఎన్నికైనటువంటి వార్డు సభ్యులు, సర్పంచ్ గారైనా కానీ వార్డు సభ్యులు కాకపోయినప్పటికీ ప్రజలందరి చేత ఎన్నిక కాబడినటువంటి గౌరవ సర్పంచ్ గారు, గ్రామ వార్డు సభ్యులు, ఎన్నికైనటువంటి వార్డు సభ్యుల ద్వారా ఎన్నిక కాబడిన వ్యక్తి వైస్ సర్పంచ్ గారు. HIV AIDS వ్యాధి పట్ల ప్రజలందరూ అవగాహన కలిగి ఉండి అప్రమత్తంగా ఉండాలని హెల్ప్ స్వచ్ఛంద సంస్థ వారు HIV AIDS పై అవగాహన కల్పించడంలో ముందు ఉండడం అనేది సంతోషకరమైన విషయమని అద్దంకి రూరల్ సిఐ మల్లికార్జునరావు అన్నారు. మేదరమెట్లలోని హెల్ప్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ప్రముఖ చర్మ మరియు HIV వైద్య నిపుణులు డాక్టర్ బాలాజీ నాయక్,
డాక్టర్ కిరణ్మయి సౌజన్యంతో హెచ్ఐవి బాధితులకు పౌష్టికాహార పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా అద్దంకి రూరల్ సిఐ మల్లికార్జునరావు, బివి సాగర్, డాక్టర్ నిఖిలారెడ్డి హాజరై అందజేశారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులపై ప్రేమ, ఆప్యాయత కలిగి ఉండాలని, వారి పట్ల వివక్ష చూపకూడదని, హెచ్ఐవి వ్యాధిగ్రస్తులకు వారి వంతుగా సహాయ సహకారాలు అందించాలన్నారు. హెల్ప్ స్వచ్ఛంద సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ బివి సాగర్ ప్రచార కార్యక్రమాలలో పాల్గొని అందరికీ అవగాహన కల్పించడం అనేది అభినందనీయమైన విషయమని అన్నారు. మీకు తెలుసు అనే కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ వారు, బాపట్ల జిల్లా హెచ్ఐవి ఎయిడ్స్ నియంత్రణ సంస్థ వారు, హెల్ప్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో 8 వారాలుగా హెచ్ఐవి ఎయిడ్స్ నిర్మూలన కోసం కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాం. ఇంకా 2-3 రోజులతో అయిపోద్ది. అంటే ఆగస్టు 12 నుంచి అక్టోబర్ 12 వరకు 8 వారాలతో 8 అంశాల మీద కార్యక్రమాలు చేస్తూ, దాని లక్ష్యం ఏంటంటే, గవర్నమెంట్ లక్ష్యం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం మన రాష్ట్రంలో ఒక హెచ్ఐవి పేషెంట్ కూడా 2030 నాటికి నమోదు కాకుండా చూడాలంటే ఇది ఖచ్చితంగా ప్రజలకు యొక్క అవగాహన కలిగించాల్సిన ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ వారు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మేము ఈ బాపట్ల జిల్లాలో కొన్ని మండలాల్లో, అద్దంకి, మాటూరు, నాగులపలపాడు, కొరిసిపాడు మండలాల్లో ఈ 8 వారాలలో మేము దగ్గరగా ఒక 160 కార్యక్రమాల దాకా చేయడం జరిగింది. కాలేజీల స్టూడెంట్స్కి కానీ, పోలీసు సిబ్బందికి కానీ, ఏఎన్ఎంకి కానీ, ఆశా వర్కర్స్కి కానీ, ఇట్లా రకరకాల ప్రజల సమూహాన్ని మొత్తాన్ని కూడా ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అయితే ఒక 2 రోజుల దసరా పండుగ ఉంది. మన దగ్గర ఉన్నటువంటి హెచ్ఐవి ఎయిడ్స్ నిరుపేద మహిళలు ఉన్నారు. వాళ్ళు అనారోగ్యంతో చాలా బాధపడుతున్నారు. వాళ్ళకు కూడా ప్రభుత్వం నుంచి వచ్చే ప్రభుత్వ వైద్య సేవలు ఏమందుతున్నాయి, ఎలా వైద్య సేవలు చేసుకోవాలి, కొంతమంది మధ్యలో మందులు ఆపేస్తున్నాడు, మళ్ళీ తిరిగి ముందుకు స్టార్ట్ చేసే కార్యక్రమాలు కూడా చేపట్టాం. ఈ క్రమంలోనే ఒంగోలులో బాలాజీ డాక్టర్ గారు, బాలాజీ నాయక్ గారని ఒంగోలు రిమ్స్ హాస్పిటల్లో హెచ్ఓడి ఉన్నారు. గతంలో సార్ బాలాజీ నాయక్ గారు రిమ్స్ హాస్పిటల్ డిప్యూటీ సూపరింటెండెంట్గా పనిచేశారు. వారి సతీమణి గారు కిరణ్మయి గారని మేడం గారు కూడా స్త్రీల వైద్యానికి సంబంధించిన ప్రముఖ వైద్యురాలు. వారికి నేను 2 రోజుల క్రితం, మేడం మా దగ్గర ఇట్లా హెచ్ఐవి ఎయిడ్స్తో బాధపడి నిరుపేద కుటుంబాలు ఉన్నాయి మేడం, వారికి నిత్యావసర సరుకులు, కొంచెం పౌష్టికాహారం మీరు అందిస్తే వారు కొంచెం ఒక 4 రోజులు సరిపోయి మీ పేరు చెప్పుకొని తింటారు మేడం అని నేను వాళ్ళని అడగగానే వాడు స్పందించి వారి దగ్గర ఉన్నటువంటి వారి స్తోమత తగ్గట్టుగా మన దగ్గర ఉన్న 17 మందికి ఆ సరుకులు, కొంచెం మీకు సంబంధించినటువంటి పౌష్టికాహారానికి సంబంధించినట్టు వాళ్ళు తయారు చేసి మనకు అందజేయడం జరిగింది. వారు ఇదే కాకుండా నాకు వాళ్ళు పరిచయం అయిన తర్వాత దగ్గర నుంచి 20 సంవత్సరాలు డాక్టర్ గారు ఫ్యామిలీ పరిచయం అయ్యి ప్రతి నెల వాడు వృద్ధాప్యంలోకి తీసుకెళ్ళి, నన్ను వృద్ధాశ్రమం తీసుకెళ్ళి వాళ్ళ బట్టలు, భోజనం అన్నీ పెడుతుంటారు. వాళ్ళు ఏ కార్యక్రమం చేసినా నేను లేకుండా ఏ రోజు చేయలేవాళ్ళు. సో వాళ్ళు చాలా మంచి హృదయంతో మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఈరోజు కూడా మీకు ఎన్ని ఇస్తుందో కూడా ఆ డాక్టర్ గారు, డాక్టర్ బాలాజీ నాయక్ గారు, ఆ సతీమణి కిరణమ్మ గారి యొక్క ఆర్థిక సహాయంతోనే ఈ కార్యక్రమానికి మనం స్టార్ట్ చేసే ముందు నేను హెల్త్ పరంగా చెప్తామనుకుంటున్నాను. ఎందుకంటే యూ హ్యావ్ మోర్ ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ టీబీ అవన్నీ ఉంటాయి. సో ఇన్ కేస్ ఏమైనా 2 వీక్స్కి మించి కఫ్ కానీ ఫీవర్ కానీ వస్తే ఫస్ట్ వెంటనే చెక్ చేయించుకోండి. ఎందుకంటే ఇమ్యూన్ సిస్టమ్ వీక్ ఉంటుంది కాబట్టి. CD4 కౌంట్స్ అని చెక్ చేయించుకుంటున్నారు మీరు రెగ్యులర్గా? ఇక్కడికి అద్దంకి వెళ్తున్నారు మీరు అందరూ? ఒంగోలు వెళ్తున్నారు మరి అందరూ చెక్ చేసుకుంటున్నారు CD4 కౌంట్స్ అని. సో గెటింగ్ బెటర్ మెడికేషన్ ఎక్కడి నుంచి? ఒంగోలు నుంచేనా? అద్దంకి నుంచా? సో అది నేను చెప్పదలుచుకున్నాను. ఇదేమి ఒక్కరి నుంచి పట్టుకుంటే ముట్టుకుంటే అంతా స్ప్రెడ్ అవ్వాలి, మీకు తెలుసుంటాయి ఆల్రెడీ, సరేనా? సో ఇంతకు ముందులాగా మెడికేషన్కి మన ప్రాబ్లం. గవర్నమెంట్ ఎవ్రీథింగ్ ఆల్ అంటే న్యూ మోడర్న్ మెడికేషన్ కూడా ఇస్తుంది. ఓల్డ్ మెడికేషన్స్ ఎక్కువ లామిగుడిన్స్ అవన్నీ కాదు, కొత్త న్యూ మెడికేషన్ వస్తుంది. సో లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కూడా చాలా ఇంప్రూవ్ అయింది. హెచ్ఐవితో జస్ట్ మెడికేషన్తో ప్రాపర్ డైట్ మీరు తీసుకుంటే 30 years, 35 years, 40 years కూడా అసలు ఏ ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటున్నారు. ఇవన్నీ చేస్తున్న సాగర్ గారిని ఐ షుడ్ అప్రిషియేట్. ఇంత టైం తీసుకొని మీతో ఇవంతా ఎక్స్ప్లెయిన్ చేసి మమ్మల్ని అంతా రప్పించి మా దగ్గర మా పిహెచ్సి మెజర్మెంట్లో ఇట్ వాజ్ గ్రాండ్ సక్సెస్. ఆ రోజు చాలామంది డాక్టర్స్ ఆల్మోస్ట్ 5-6 మెంబర్స్ వచ్చారు, ప్రెస్ వాళ్ళు వచ్చారు అంతా. నేను ఇంకా మీరు మా దగ్గరే పెడుతున్నాను అనుకున్నాను. అద్దంకిలోని పలు దేవాలయాల్లో దసరా నవరాత్రి మహోత్సవ వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి.
అద్దంకి పట్టణంలోని గాంధీ బొమ్మ సెంటర్లో వేయించేసి ఉన్న అమ్మవారి దేవాలయంలో అమ్మవారిని అన్నపూర్ణాదేవిగా, దత్తపాదుక క్షేత్రంలో 1000 స్తంభాల దేవాలయంలో అమ్మవారిని అన్నపూర్ణాదేవిగా అలంకరణ చేసి ప్రత్యేక పూజల తదుపరి భక్తులకు దర్శన సౌభాగ్యం కల్పించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కుల జనగణన నిర్వహించి అందరికీ సమన్యాయం చేయాలని బీఎస్పీ పార్టీ అద్దంకి ఇన్ఛార్జ్ మందా జోసెఫ్ అన్నారు. కుల జనగణన నిర్వహించాలని కోరుతూ బుధవారం విజయవాడలో జరిగే మహా ధర్నాకు సంబంధించి కరపత్రాలను బీఎస్పీ పార్టీ నేతలు ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా జోసెఫ్ మాట్లాడుతూ బీసీలు రాష్ట్రంలో ఆర్థికంగా, రాజకీయంగా వెనుకబడి ఉన్నారని, ఏ పార్టీ అధికారంలోనికి వచ్చినా బీసీలను పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. రాజకీయాల్లోకి వచ్చేసరికి బీసీలకు అసెంబ్లీ సీట్లు కేటాయించడంలో నిర్లక్ష్య వైఖరిగా ఉన్నారని, విజయవాడలో జరిగే మహా ధర్నాకు తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈరోజు బీసీలు ఎడ్యుకేట్ కావట్లా, బీసీలు మరి ఓసీలతోటి మమేకమైపోతున్నారు. వాళ్ళు అన్యాయం ఎట్లా చేస్తున్నారు ఎందుకు కూడా వీళ్ళకి అర్థం కావట్లేదు. పూర్తిగా మభ్య పెట్టి మాయ చేస్తూ ఉన్నారు మరి మనువాద పార్టీలు. 1977 మండల కమిషన్ వేసినప్పుడు విపి సింగ్ గారు అప్పుడు ప్రధానిగా ఉన్నారు. 77 తర్వాత గోల్ చేయంగా 80లో అది తీసుకున్నాడు పార్లమెంట్లోకి. 80లో పార్లమెంట్లోకి తీసుకున్నది పార్లమెంటు ప్రవేశపెట్ల పార్లమెంట్లో ప్రవేశపెట్టి దాని మీద చర్చ జరగల. మానిశ్రీ కాంశీరాం గారు 48 రోజులు జంతర్ మంతర్ దగ్గర బీసీ కమిషన్ను రిపోర్ట్ని వెల్లడి చేయండి అని చెప్పేసి 48 రోజులు ధర్నా చేయగా దాన్ని ఆమోదించి మేము కమిషన్ ఆమోదిస్తున్నాము, కమిషన్ సూచించిన అన్నీ కూడా మేము వెల్లడి చేస్తాము, అమలు చేస్తామని చెప్పేసి ఆ రోజు విపి సింగ్ ప్రభుత్వం చెప్పడం జరిగింది. అది ఎప్పుడు అమలైంది? 1991 నాటికి బీసీ కమిషన్ సిఫారసులు అమలైనవి. ఎంత? 52% లేక ఎక్కువే ఉంటారు బీసీలు. 27% మాత్రమే అక్కడ వాళ్ళు పొందుపరిచారు. ఎందుకంటే ఈ రిజర్వేషన్ 50 దాటకూడదనే ఉద్దేశం మీద ఈరోజు వేకర్ సెక్షన్ అని ఎకనామికల్ మరి ఈ వేకర్ సెక్షన్కి ఓసీలకి 10% రిజర్వేషన్ ఇస్తున్నారు. ఎకనామికల్ వేకర్ సెక్షన్కి 10%. ఎంతమంది ఉంటారు వాళ్ళు? 100లో 4 కూడా ఉండడు పేదవారు. వారికి 10% రిజర్వేషన్ వేకర్ సెక్షన్కి ఈడబ్ల్యూఎస్ కింద. అది చాలా దారుణం. మరి అడిగేవాళ్ళు లేరు. వాళ్ళు ఏమైనా ధర్నాలు చేశారా ఎక్కడన్నా? వేకర్ సెక్షన్కి 10% మరి ఓసీలకి రిజర్వేషన్ ఇవ్వాలని ఎవరు అడగలా. బీసీలకి ఎప్పటి నుంచో ఉంది. బీసీలు కులగణన చేయాలి, బీసీలకు సమన్యాయం జరగాలి, చట్టసభల్లోనూ పార్లమెంట్లోనూ అన్నింటిలో కూడా బీసీలకి న్యాయం జరగాలని ఎప్పటి నుంచో నినాదాలు ఉన్నాయి. ధర్నాలు చేశారు.
ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. కానీ ఎవరు కూడా దాన్ని పట్టించుకోవాలి. ఎందుకంటే బీసీలు తెల్లారి మర్చిపోయి మరలా వాళ్ళతో కలిసిపోతూ ఉన్నారు. బ్రిటిష్ ప్రభుత్వం 1931 తర్వాత బీసీల గురించి ఆలోచించే నాయకుడు ఎవరు అంటే విపి సింగ్ గారు. విపి సింగ్ గారిని మనం మర్చిపోకూడదు. ఆయన బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని గళమెత్తిన నాయకుడు విపి సింగ్ గారు. అందువల్ల మనం బీసీలు ఇంకొక విషయం ఏంటంటే మనం ఏదో ఈ ధర్నాలో ఏదో ఓట్ల దగ్గరకు వచ్చేసరికి మనం ఉన్నత పార్టీలు వాళ్ళ దగ్గరకు పోయి చేస్తున్నాం, కానీ మనం ఆత్మాభిమానంతో బతకటం లేదండి. మీరు ఏమనుకో, దయచేసి వచ్చిన నలుగురు ఆత్మాభిమానంతో బతకటం అనేది నేర్చుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు నేర్చుకోవాలి. ఒకటి దగ్గరకు పోయేది ఏముందండి. నేను బీఎస్పీకి ఓటేశానండి. ఆయనకి నేను ఖచ్చితంగా ఓటేస్తానని ఆయనకి ప్రామిస్ చేసి నేను ఓటేశాను. ఇప్పుడు నేను అందరూ అనుకుంటారు, అక్కడ అందరూ అనుకుంటున్నారు నేను టీడీపీ అంటే ప్రేమ టీడీపీకి వేశారు అనుకుంటున్నారు. నేను వేసిన వెంటనే ఫస్ట్ చెప్పిన వ్యక్తి ఈయనకి చెప్పాను. మళ్ళా మన దగ్గరకు వస్తాడు ఎవరు, సిపిఐ ఆయన ఏం పేరు మీ దగ్గర తంగిరాలకు కాకుండా ఇంకొక ఆయన ఉండ సిపిఐ నాయకుడు అన్నమనేని వెంకటరాకు ఓటేసిన వెంకటనే అంటే ఎవరికొకరికి చెప్పుకోవాలి కదా, అది చెప్పాను అనమాట. అందువల్ల మనం వచ్చేసి ఓట్ల దగ్గరికి వచ్చేలకే మనం వేయలేకపోతున్నాం. అందువల్ల ఎప్పుడు కూడా మనం అంబేద్కర్ గారు మనకేం చెప్పాడంటే ఆత్మాభిమానంతో బతకండి మీరు అని అంటున్నారు. మనం ఆత్మాభిమానంతో బతకడం లేదు. అందువల్ల అందరూ ఆత్మాభిమానంతో బతికి మనం ముందుకు పోవాలని అనుకుంటున్నారు. ఈ 9వ తారీఖు కార్యక్రమానికి ఇది వచ్చేసి ఎవరు చేస్తున్నారు, బీఎస్పీ పార్టీ చేస్తున్నారు. బీఎస్పీ అంటే మనకు సంబంధించిన పార్టీ. మనం బీఎస్పీ అంటే నువ్వు కాంగ్రెస్కి టీడీపీకి ఎవరు వేసుకున్నా ఎవడేవాడు, బీఎస్పీకి ఓటేశారంటే ఏందో అదేదో భూమి బద్దలైపోతుంది జనాలకి. అసలు వీడు తప్పులు చేశాడు అని అనుకుంటారు. మిరప సాగు సమయంలో జిగురు అట్టలు పెట్టుకోవాలని, అప్పుడే చీడ పీడలు నివారించుకోవచ్చని అద్దంకి మండల వ్యవసాయాధికారి వెంకటకృష్ణ అన్నారు. అద్దంకి మండలం వెంపరాల చక్రాయపాలెం గ్రామాలలో మంగళవారం పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా ఏవో వెంకటకృష్ణ, హెచ్ఓ దీప్తి హాజరై పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. మిరపలో రసం పీల్చే పురుగుల నివారణ కోసం పసుపు అట్టలు ఎకరాకు 20 చొప్పున పెట్టుకోవాలని, ఇది తెల్లదోమను ఆకర్షిస్తుందన్నారు. గులుగు అట్టలు తామర పురుగులను ఆకర్షిస్తాయని చెప్పారు. బిందు మరియు తుంపర సేద్య పరికరాలు రాయితీపై అందిస్తున్నారని, రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. ఈ పంట నమోదు ఈకేవైసీ 100% పూర్తి చేశారని, 9వ తేదీన అన్ని రైతు సేవా కేంద్రాలలో సామాజిక తనిఖీ కోసం జాబితాలు ప్రదర్శిస్తున్నారని, రైతులు వారి వివరాలు చూసుకోవాలని వ్యవసాయ అధికారి వెంకటకృష్ణ తెలియజేశారు. ఏంటంటే ప్రతి మంగళవారం, బుధవారం ఉదయం 1 గ్రాము, సాయంత్రం 1 గ్రాము, ప్రతిరోజు 2 గ్రామాలు. ఈ 2 రోజులే వెళ్ళి ఫస్ట్ ఫీల్డ్కి వెళ్ళి ఆ ఫీల్డ్లో ఇప్పుడు మనం ఇందాక మిరప తోటకి వెళ్ళాం. దాంట్లో మనం ఇందాక ఏం చూసాం, నల్లి చూసాం, కొద్దిగా తెల్లదాం అక్కడక్కడ తిరుగుతాం. అటువంటి ఏదన్నా ఈ పంటల మీద ఏదైనా చెడపేడలు కానీ ఈ సూక్ష్మధాతు లోపాలు కానీ ఏదన్నా ఉంటే మనం అవన్నీ ఐడెంటిఫై చేసి ఇక్కడ మనం గ్రామ సభలాగా ఏర్పాటు చేసుకొని మనం దాని మీద రైతులకు మళ్ళీ అవగాహన కల్పిస్తాము. దీనికి ఏంటంటే వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖ, మార్కెటింగ్, అలానే వెటనరీ ఈ 4 డిపార్ట్మెంట్ల వాళ్ళు రైతులకి అవసరం కాబట్టి ఈ 4 డిపార్ట్మెంట్ల తోటి మనకి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే మనూరులో దాదాపు ఒక 300 ఎకరాల దాకా మిరప ఉందిగా, 300 ఎకరాల దాకా వేశారు. అలానే వరి, మొక్కజొన్న ఎక్కువ ప్రధాన పంటలు కాబట్టి మన హార్టికల్చర్ ఆఫీసర్ గారు కూడా ఇప్పుడు మీకు మిరపలో తీసుకోవాల్సినటువంటి సస్యరక్షణ చర్యల గురించి కూడా మీకు తెలియజేస్తారు. వరిలో అయితే మనం ఎక్కువగా మొన్న గత 4-5 రోజుల క్రితం కూడా మనం ఇటు ఊపలపల్లి కొంత సూపర్ చెక్లో కూడా మనం గమనించడం జరిగింది. దాంట్లో ఏంటంటే ప్రస్తుతం వరి బాగానే ఉంది పంట. వరిలో పెద్దగా మనకి ఇప్పుడు అక్కడక్కడ మనకి ఈ ఆకు చుట్టు పురుగు తప్పిస్తే మిగతా అంతా బాగానే ఉంది. ఆకు చుట్టు పురుగుది ఏంటంటే నివారణ కొరకు మనం తప్పనిసరిగా కెల్డాన్ పొడి అది 250 గ్రాములు ఒక ఎకరానికి పిచికారీ చేసుకున్నట్లయితే మనం ఆకు చుట్టు పురుగుని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఇటేమో ఆకు చుట్టు పురుగుని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. తర్వాత ఈ సంవత్సరం ఏంటంటే వాతావరణ శాఖ ఏం చెప్తుందంటే మనకి మనం ఎక్కువగా బీపీటీ 5204 వేసాం. మన మండలం మొత్తం మీద కూడా దాదాపు
3,000 ఎకరాలు ఈ ఖరీఫ్లో సాగైతే ఈ 3,000 ఎకరాల్లో కూడా 80% మనం బీపీటీ 5204 సాగు చేశారు. ఇదేంటంటే అగ్గి తెగుల్ని మనం తట్టుకోవడం కొద్దిగా కష్టం. అదేంటంటే అది ఎప్పుడు పగటి ఉష్ణోగ్రతలు 20 డిగ్రీల కంటే కూడా, అంటే రాత్రి ఉష్ణోగ్రతలు 20 డిగ్రీల కంటే తక్కువ ఉన్నప్పుడు మనకి ఈ వాళ్ళు నేను నిన్న కూడా కొన్ని పొలాలు చూశాను పంగళూరు మండలం. కొంచెం హైట్ కూడా లేని మొక్కకి అసలు ఏం ప్రాబ్లం లేదు, కానీ మందులు మాత్రం పొద్దున్న నేను 8-8:30 వెళ్ళాను. ఆ టైంకి బాగా కొట్టి తిరిగి వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. బాగా మందులు వాడుతున్నారు. మీరు ఎక్కువ మందులు వాడే కంటే కూడా ఐపీఎం అంటాం, ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ అని, మందులతో పాటు మిగతావి కూడా వాడుకొని ఖర్చు తగ్గించుకొని మన ఫ్రూట్స్, మన మిరపకాయలు వస్తాయి కదా, కాయల మీద కెమికల్స్ వల్ల మనకి ఎక్స్పోర్ట్ కూడా తగ్గిపోతుంది. ఆ మందులు తగ్గించుకొని మనకి హానికర. ప్రస్తుత కాలంలో చిన్న వయసు నుంచే దృష్టి లోపాలు అనేవి వస్తున్నాయని, వాటి నివారణ కోసం పోషకాలు కలిగిన ఆహారం తీసుకోవాలని డాక్టర్ సత్యనారాయణ అన్నారు. అద్దెంకి పట్టణంలోని స్థానిక బంగ్లా రోడ్లో ఉన్న ప్రేమ్ ఐ కేర్ వైద్యశాల 2వ వార్షికోత్సవం సందర్భంగా ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయగా డాక్టర్ సత్యనారాయణ ప్రారంభించారు. డాక్టర్ షాలోం రాజు హాజరై దృష్టిలోపం ఉన్న వారికి కంటి పరీక్షలు చేసి ఉచితంగా మందులు అందజేశారు. వైద్య శిబిరంలో 450 మందిని పరీక్షించి 200 మందిని కంటి ఆపరేషన్ల కోసం ఎంపిక చేశారు. కోరేసపాడు సెక్టార్ పరిధిలో ఉన్న అంగన్వాడీ టీచర్లు ఆయాల సమస్యలు పరిష్కరించాలని మంగళవారం కోరేసపాడు సిడిపిఓ కార్యాలయంలో సిడిపిఓ కృష్ణకుమారికి సిఐటియు ఆధ్వర్యంలో యూనియన్ నాయకులు వినతిపత్రం అందజేశారు. అంగన్వాడీల వర్క్ ఆన్లైన్ ద్వారా చేయమని అధికారులు ఒత్తిడి చేస్తున్నారని, అన్ని యాప్లు ఒకే దానిలో వినియోగించే విధంగా చేసి సమ్మె కాలంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలు తక్షణమే అమలు చేయాలని శారదా తెలిపారు. ఏసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.